దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో మేము సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందుకు గాను ఈరోజు మా కళాకారుడై ఉండి ఆర్టిస్టుగా ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విజయవంతంగా జరుపుకున్నాం. అంటే కళాకారులు అంటే దాదాపు మేము జమ్మకుంట మండలంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ కళాకారుల వృత్తి కొనసాగిస్తున్నాం. అందులో చాలామంది నా శిష్యులు కూడా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుతున్నారు. ఈ ఆర్ట్ అనేది కేవలము చూసేవారి దృష్టిని బట్టి దానిలో ఉన్నటువంటి ఆంతర్యము గుర్తింపబడుతుంది. ఇది ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి కళ కాబట్టి దాన్ని మేము తరతరాలైనా ఎన్ని ఏళ్ళైనా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా. దినోత్సవ సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సంఘం అధ్యక్షులు భువనేశ్వరం శ్రీరామ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించడం అనేది, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఆర్టిస్ట్ అంటే ఈ సమాజంలో ఎంత అయితే ఒక లక్షల అక్షరాలను ఒక చిత్రం ద్వారా తెలియజేసేదే ఒక మంచి చిత్రం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మా జాతీయ మంచి గొప్ప చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఈ 50 సంవత్సరాల క్రితం చేసినటువంటి పెయింటింగ్ను ప్రపంచంలో ఒక ఎగ్జిబిషన్లో పెడితే 118 కోట్లకు అమ్ముడు పోవడం అనేది చాలా గర్వకారణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమాజం చిత్రకారులను చిన్నచూపు చూడొద్దని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మా ఆర్టిస్టులందరికీ కూడా ఉపాధి తగ్గింది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతుందో, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్స్ కానీ, కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ జమ్మికుంట పట్టణంలో అంటే కట్టించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లల్లా తప్పనిసరిగా ఈ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.